సొగసైన లేదే, స్వరూపమైన లేదే. ఏ మనుషుడు చూడనల్లనంత వికార రూపం కొట్టాడే. చేతులలో మేకులు, కాళ్ళలో శీల, తలపైన ముళ్ళ కిరీటం, ప్రక్కలో పల్లెపు పోటు. ఎవరి కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం దోతాము యొక్క బ్రతుకును విడిచిపెట్టి శక్యములో ఉండాలని, ప్రతి ఒక్కరూ దేవుని మహిమకు పాత్రులుగా ఉండాలి. అక్కడే నీకు, నీ మందకు అనగా నీ కుటుంబానికి క్షేమం. తండ్రి మాటకు లోబడు, తండ్రి చిత్తానికి లోబడు, తండ్రి చూపిన మార్గంలో నడు. దోతానులో ఉన్న అనుభవం అయితే ఈ రాత్రి విడిచిపెట్టాలి.